శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం దసరా నవరాత్రుల్లో అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2024 దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు సౌమ్య రూపంలో బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కలగాలంటే బెల్లం పొంగలి నైవేద్యం సమర్పించాలి. శైలపుత్రి అనుగ్రహం కలగాలంటే కట్టె పొంగలి నైవేద్యం సమర్పించాలి. కాబట్టి మొదటి రోజు ఇంట్లో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు బెల్లం పొంగలి, కట్టె పొంగలి. ఈ రెండింటిలో ఏది సమర్పించినా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత నవరాత్రుల్లో రెండో రోజు సౌమ్య రూపంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. గాయత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఉడకబెట్టినటువంటి పెసలు లేదా పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. అలాగే బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి రెండో రోజు ఇంట్లో ఉడకబెట్టినటువంటి పెసలు కానీ, పెసరపప్పుతో చేసిన పొంగలి కానీ, పులిహోర కానీ నైవేద్యం సమర్పిస్తే రెండో రోజు అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారు సౌమ్య రూపంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగాలంటే దధ్యోజనము, పాయసాన్నము, కట్టె పొంగలి వీటిలో ఏదైనా నైవేద్యం సమర్పించుకోవచ్చు. చంద్రఘంటాదేవి అనుగ్రహం కలగాలంటే కొబ్బరన్నం నైవేద్యం సమర్పించాలి. కాబట్టి మూడో రోజు దధ్యోజనము, కట్టె పొంగలి, పాయసాన్నము, కొబ్బరన్నం వీటిలో ఏదైనా అమ్మవారికి నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. అదేవిధంగా నాలుగో రోజు నవరాత్రుల్లో అమ్మవారు సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. లలితా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే పులిహోర కానీ, పాయసాన్నం కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా కూష్మాండాదేవి అనుగ్రహం కలగాలంటే అల్లంగారెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి నాలుగో రోజు సమర్పించవలసినటువంటి నైవేద్యాలు పులిహోర, పాయసాన్నము, అల్లంగారెలు వీటిలో ఏదైనా అమ్మవారికి నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఆ తర్వాత 2024 దసరా నవరాత్రుల్లో ఐదో రోజు జగన్మాత సౌమ్య రూపంలో మహాచండీ అలంకారంలో, శాక్తేయ రూపంలో స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహాచండీ అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి కట్టె పొంగల్ నైవేద్యం సమర్పించాలి. స్కందమాత అనుగ్రహం కలగాలంటే దధ్యోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఐదో రోజు ఇంట్లో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు కట్టె పొంగలి, దధ్యోజనం వీటిలో ఏదైనా నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇక దసరా నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారు సౌమ్య రూపంలో మహాలక్ష్మి అలంకారంలో, శాక్తేయ రూపంలో కాత్యాయని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే పూర్ణపు బూరెలు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కేసరిబాత్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఆరో రోజు ఇంట్లో అమ్మవారి అనుగ్రహం కోసం పూర్ణపు బూరెలు, కేసరిబాత్ ఈ రెండిట్లో ఏదైనా నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇక నవరాత్రుల్లో ఏడో రోజు అమ్మవారు సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహం కలగాలంటే అటుకులు, బెల్లం, పాయసాన్నం వీటిలో ఏదైనా నైవేద్యం సమర్పించవచ్చు. కాళరాత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే శాకాన్నం అంటే కూరగాయలతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఏడో రోజు ఇంట్లో అమ్మవారి అనుగ్రహం కోసం అటుకులు, బెల్లం, పాయసాన్నం, శాకాన్నం అంటే పచ్చి కూరగాయలతో చేసిన అన్నం వీటిలో ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇక నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు సౌమ్య రూపంలో అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే గుడాన్నం అంటే బెల్లం పొంగలి లేదా పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలి. మహాగౌరి అనుగ్రహం కలగాలంటే చక్కెర పొంగల్ నైవేద్యం సమర్పించాలి. కాబట్టి గుడాన్నము అంటే బెల్లం కలిపిన అన్నము లేదా పాయసాన్నము లేదా చక్కెర పొంగలి వీటిలో ఏదైనా సరే 8వ రోజు ఇంట్లో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.
ఆ తర్వాత నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు సౌమ్య రూపంలో మహిషాసురమర్ధిని అలంకారంలో, శాక్తేయ రూపంలో సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే వడపప్పు, పానకం, పులిహోర వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి 9వ రోజు వడపప్పు, పానకము, పులిహోర, పాయసాన్నం వీటిలో ఏదైనా అమ్మవారికి నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే నవరాత్రులు పూర్తయిపోయిన తర్వాత విజయదశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో సౌమ్య రూపంలో, శాక్తేయ రూపంలో భ్రమరాంబికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. భ్రమరాంబికాదేవి అనుగ్రహం కలగాలంటే పులిహోర నైవేద్యం సమర్పించాలి. కాబట్టి ఆఖరి రోజు విజయదశమి రోజు కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, పాయసాన్నము, పులిహోర వీటిలో ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా 2024 దసరా శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా సౌమ్య రూపంలో ఉన్న అమ్మవారి అలంకారాన్ని బట్టి, శాక్తేయ రూపంలో ఉన్న అమ్మవారి అలంకారాన్ని బట్టి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకొని ఆ నైవేద్యాలలో మీకు వీలైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా, దాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల్లో ఉన్నటువంటి రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో, ఆ పండుగ సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే అన్ని కష్టాలు, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పండుగలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవటానికి మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.